నాట్యమాడెనే నా రక్షణ ఆధారమా నా రక్షణ ఆధారమా నీ ఓట సోటున నన్ను నాటినావు నీ తోటలో నన్ను స్థిరపరచినావు నీ సిలువ సాటున నన్ను దాచినావు నీ సిలువ సాటున నన్ను దాచినావు నా రక్షణ ఆధారమా నా రక్షణ ఆధారమా నీ ఓట సోటున నన్ను దాటినావు నీ తోటలో నన్ను స్థిరపరచినావు నీ ఓట సోటున దేవుడు దేవునికి స్తోత్రం. చెప్దాం అందరం హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. సంతోషం ప్రియులారా. మరి ఇంతవరకు మనం సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, వాక్యాన్ని ద్వారా మనం సమయం గడుపుతూ వచ్చాం. మరి చక్కని విషయాలు తెలియజేశారు. సమయం ఎక్కువ అవడం వల్ల కొంచెం దేవుని పిల్లలమయ్యున్నా కూడా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానికి మనం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దేవుని పిల్లలమయ్యుండి కూడా గర్వాన్ని ప్రదర్శిస్తే దానికి శిక్ష అనుభవించవలసి ఉంటుంది. దేవుని పిల్లలమయ్యుండి కూడా మనకు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుంటే కూడా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. చక్కని సారాంశాన్ని మరి అంకుల్ గారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యపట్నం జరిగించినటువంటి అంకుల్ గారికి, పాట పాడినటువంటి చంద్రరావు గారికి, ప్రార్థన చేసినటువంటి పెద్ద సుబ్బరాజు గారికి, కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. చెప్దామందరం హల్లెలూయా హల్లెలూయా. గత వారం యేసు ప్రభువారు మరణమును గూర్చి తిరిగి లేచినటువంటి పునరుత్థాన దినముగా చాలా సంతోషంగా యావత్ ప్రపంచం ఆనందిస్తూ ఉన్నటువంటి దినం. క్రైస్తవుల యొక్క బలం ఏంటి అంటే అందరి సమాధులు అలాగే ఉన్నాయి, కానీ యేసు ప్రభువారి సమాధి మాత్రం ఖాళీగా ఉంది. మరణాన్ని గెలిచి మరి లేచారైనా, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని గెలిచి లేచినటువంటి ప్రభు మన భక్తికి ఉన్నటువంటి మరి ఆధారం. మరి గొప్ప విషయం ఏంటంటే నేను ఆరాధిస్తున్నటువంటి ప్రభు అందరిలాంటి వాడు కాదు. ఆయనే సర్వాధికారి, ఆయనే లోకరక్షకుడు, ఆయనే సైన్యములకు అధిపతి వగు యెహోవా. దేవునికి స్తోత్రం. మరి ఆ యొక్క దినమును పురస్కరించుకుని దేవుని బిడ్డలు చాలామంది స్వీట్స్ పంచుతూ ఉంటారు. గత వారం కూడా మందిరంలో స్వీట్స్ పంచినట్లుగా నేను గుర్తించడం జరిగింది. సరే, సమయం తక్కువగా ఉంది కాబట్టి మనం ముందుకు సాగిపోదాం. వచ్చే సంవత్సరం ప్రభు నా కోసం పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. నా యొక్క పాప శాపముల నుండి నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి, నా జీవితంలో గొప్ప మేలులు చేయడానికి ఆయన వచ్చాడు అన్నట్లుగా మరి మరింత ఎక్కువ మంది
స్వీట్స్ పంచేటటువంటి పాత్రలుగా మారాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ రోజు మందిరంలో ఏ స్వీట్ తినాలో తెలియదు అన్నమాట. అంతగా కొన్ని మందిరాల్లో స్వీట్స్ పంచుతూ ఉంటారు. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రభు మరణమును గెలిచి లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఆదివారం నాడు మనం ఎన్ని పనులున్నా ఇంచుమించుగా పక్కన పెట్టేస్తాం, అవును కదా? 6 దినములు కష్టపడి 7వ దినమున మాత్రం ఏ పని పెట్టుకోకుండా ప్రభు మనకు చెప్పినట్లుగా, దేవుని వాక్యం మనకు బోధించినట్లుగా ఈరోజు మనం ఖచ్చితంగా మందిరానికి వచ్చేస్తాం. మన జీవితంలో చాలాసార్లు ఎన్నో పనులను వదిలేసుకున్నాం మందిరానికి రావడం విషయంలో. ఎన్నో ఫంక్షన్స్ను వదిలేసుకున్నాం మందిరానికి రావడం విషయంలో. ఎన్నో ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకున్నాం మందిరానికి రావడం విషయంలో. ఎందుకని? ఒకటి. రెండవది, ఎందుకని మనం ప్రభువుని నమ్ముకున్నాం? ఎందుకని మనం యేసు ప్రభువు వద్దకు వచ్చాం? అప్పుల నుండి విడిపిస్తాడనా? రోగాల నుండి స్వస్థత కలిగిస్తాడనా? లేదంటే కుర్రోడికి ఉద్యోగం వస్తుందనా? పిల్లకి పెళ్లి చేస్తారనా? ఇల్లు కట్టడం విషయంలో దేవుడు సహాయం చేస్తాడనా? ఇలాంటివి మరి ఏమైనానా? వీటి కోసమే మనం దేవుని దగ్గరకు వచ్చామా? అంతకు మించి మరి ఏదైనా దేవుని దగ్గర ఉందా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెయ్యలేనటువంటి సహాయం ఏదీ లేదు. ఎలాంటి సహాయమైనా ఆయన చేయగలడు. అసాధ్యమైన కార్యాలను కూడా సాధ్యపరచగలడు. ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైయుందుము. దేవునికి స్తోత్రం. మనం చేసేటటువంటి ఈ భక్తి ఈ జీవితము మట్టుకే కాదు. మన భక్తి ఈ జీవితముతో ఆగిపోయేది కాదు. మనం చేస్తున్న ఈ భక్తి ఈ భూమికి సంబంధించినంత వరకే కాదు. దేవునిని మనం నమ్ముకున్నది ఈ భూమి మీద లేదా మన జీవితంలో ఏవో కొన్ని ఉపకారాలు చేస్తాడని, మేలులు చేస్తాడని, మన ఆపదలో ఆదుకుంటాడని, మనకు సహాయం చేస్తాడు అని మాత్రమే కాదు. ఒకవేళ వాటి కోసమే అయితే మనుషులందరికంటే మనం అమాయకులం అన్నట్లుగా వాక్యం చెప్తుంది. యేసు ప్రభువారిని ఎవరైతే అంగీకరించారో స్వరక్షకునిగా, ఎన్నో పనులను మానేసుకుని, ఎన్నో ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుని, ఎన్నో విషయాలలో మనం దేవుని యొద్దకు వస్తూ ఉన్నామంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనమందరం జ్ఞానులం.
యేసు ప్రభు వారి దగ్గరకు ఎవరు వెళ్ళారు? మొట్టమొదట ఆయన దర్శించడానికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభువును బాల యేసుగా ఉన్నప్పుడు దర్శించడానికి ఎవరు వెళ్ళారంటే ప్రపంచ మేధావులు వెళ్ళారు. ప్రపంచములో జ్ఞానులుగా గుర్తించబడిన వారు వెళ్ళారు. దేవుని వద్దకు వచ్చిన నీవు తెలివి తక్కువ వ్యక్తివి కాదు, తెలివైన వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో ఏమి బోధించబడతాయి అంటే అంకుల్ గారు చెప్పారు. కీర్తనల గ్రంథం కీర్తన మొదటి చరణాన్ని మనం ఆలోచన చేస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. లోకంలో దుష్టులు అనబడేవారు ఉన్నారు. వారి ఆలోచనలు నువ్వు తీసుకోవద్దు. ఆ ఆలోచన నీకు మంచి చేసేదిగా ఉంటుంది, కానీ నిన్ను గోతులోకి దోసేస్తుంది. అందరూ నీలా ఉంటారని అనుకోవద్దు. అందరూ మనలాంటి మనసు కలిగిన వారు అని అనుకోవద్దు. దుష్టులు అనబడిన వారు కూడా ఉన్నారు లోకంలో. వాళ్ళ ఆలోచన తీసుకున్నావా నష్టపోతావు. అపహాసకులు కూర్చుండే చోటులో కూర్చోవద్దు. పాపుల మార్గములో నిలవద్దు. ఇలాంటి మంచి విషయాలు దేవుని సన్నిధిలో బోధించబడుతూ ఉంటాయి. చెడు అనేది మన జీవితంలో జరగకుండా ఉండాలి అంటే చెడుకు మనం దూరంగా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయం ఏంటంటే, యేసు ప్రభువును నమ్ముకుంటే ఆయనను యొద్దకు వచ్చిన వారిని ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు. రోగులైన వారందరినీ ఆయన దగ్గరకు తీసుకొస్తే అందరినీ ఆయన బాగు చేశాడని ఉంటుంది వాక్యంలో. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. అందరినీ బాగు చేశాడు, అందరికీ సహాయం చేశాడు. యేసు ప్రభువును మనం నమ్ముకున్నది ఈ జీవితము మట్టుకే కాదు, ఈ జీవిత అనంతరం కూడా ఆయనతో సంబంధం ఉంది మనకు. అది మనం చేస్తున్న భక్తికున్న గొప్పతనం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, యేసు ప్రభు సన్నిధికి రావడానికి ఎన్నో వాటిని వదిలేసుకున్నాం మనం. ఎందుకు వదిలేసుకున్నాం అంటే దాని వెనక చాలా పెద్ద కథ ఉంది. ప్రభు కోసం దేనిని మనం నష్టంగా ఎంచుకున్నా దానికి నూరంతల ప్రతిఫలం ఇవ్వగలడు ఆయన. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారని మందిరానికి వెళ్ళకుండా ఉండడం కోసం ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి బయట. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ దేవుని పని ఆగదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డల సంఖ్య తగ్గదు, పెరుగుతుంది కానీ. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, ఒకవేళ అంతకు మించి ఇంకా ఎక్కువగా ప్రభువుకు విరోధంగా పరిచర్యకు అభ్యంతరాలను కలుగజేస్తూ వారి పనులను వేగవంతము చేస్తే హతసాక్షుల సంఖ్యలో చేరిపోవడానికైనా చాలామంది సిద్ధం, కానీ ప్రభువును విడిచిపెట్టడానికి ఎవరు సిద్ధం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమన వల్లరా, గమనించండి, యేసు ప్రభుతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన ఇచ్చే మనశ్శాంతి ఎవ్వరూ ఇవ్వలేరు. ఎలిజబెత్ గారు చెప్పారు కదా, మరియా ఏడుస్తూ ఉంది అక్కడ. నా బోధకుని ఎవరో ఎత్తుకుపోయారు అని. ఆమె వెనకకు వచ్చి ఆయన మరియా అని పిలిచారు. ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆమె యొక్క పరిస్థితి ఆ క్షణంలో ఎలా మారిపోయింది? ఆ స్వరం వినగానే
అర్థమైపోయింది ఆవిడికి, ఈయనే యేసు ప్రభు అని. రబ్బూని, బోధకుడా అని పిలిచింది. వస్తూ వస్తూ ఉన్న కన్నీళ్ళు ఆగిపోయాయి, దుఃఖం సంతోషంగా మారిపోయింది. ఇక చూడండి ఆమె ఆనందం. దేవునికి స్తోత్రం. దేవునితో నీ సంబంధం సెట్ అయితే నీ పరిస్థితులను అలా తారుమారు చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంతటి ఆనందాన్ని దూరం చేయాలని ఎవరు ప్రయత్నించినా ఆ ఆనందాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధం కాదు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు. శ్రమైనను శత్రువైనను, శ్రమైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకాలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఏది ఏమైనా నాకు నువ్వే కావాలి, ఎవరేమనుకున్నా నాకు క్రీస్తే కావాలి. ఏది ఏమైనా నాకు నువ్వే కావాలి, ఎవరేమనుకున్నా నాకు క్రీస్తే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండాలేనయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవారు. హల్లెలూయా. మనము చేసేటటువంటి భక్తి ఈ జీవిత కాలము మట్టునకే కాదు, ఈ జీవిత అనంతరము కూడా మనకు జీవితాన్ని ప్రసాదించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పితరులను గూర్చి మనం ఆలోచన చేస్తే, మన పూర్వీకులను గూర్చి మనం ఆలోచన చేస్తే, ప్రభువుని నమ్ముకున్నందుకు ఎన్నో హింసలకు గురి చేశారు, ఎన్నో శ్రమలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, ఎన్నో శోధనలు ఎదురయ్యాయి. అయినా నోరు మెదపలేదు, సహిస్తూ వచ్చారు. పౌలు శీలలను చెరసాల్లో ఎందుకు పెట్టారు? పుతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక యవ్వన బిడ్డను ఆ దయ్యపు శక్తి నుండి విడుదల కలిగించి ఆమెకు మేలు చేస్తే మా ఆదాయం పోయింది, మా బతుకు పోయింది అని చెప్పి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి చెరసాల్లో వేశారు. ఒక్క మాట మాట్లాడలేదండి దైవజనులు, ఒక్క మాట మాట్లాడలేదు. దేవుని పిల్లలకు ఉండవలసిన లక్షణం అది.
కానీ ఆ కోణంలో మనం చూసుకుంటే ఎంతగా మనం తప్పిపోతున్నామో. ఎప్పుడైతే మనము ఏ విషయాన్నైనా దేవునికి అప్పగిస్తామో అప్పుడు ఆయన కలుగు చేసుకుంటాడండి. మనమే జోక్యం చేసుకుంటే మీరు పడండి అని పక్కకు తప్పుకుంటాడండి ఆయన. వాళ్ళు ఏం చేశారు? చెరసాల నాయకుడిని ఒక మాట అన్నారా? వాళ్ళని బంధించిన వాళ్ళని ఒక మాట అన్నట్టుగా ఉందా? పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అంతేనండి. మధ్యరాత్రి వేళ చెరసాల పునాదులు అదిరేయి. ఇది నీవు ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఉన్న శక్తి. దేవునికి స్తోత్రం. ఎలాంటి బంధకాల చేత బంధించబడినా కానీ విడుదల కలిగించగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన చేయలేదంటూ ఏదీ లేదు. దేవునిని కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ సహనం అనేది మనకు అవసరం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని అంటున్నాడు భక్తుడు. అవును, శ్రమలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు ఎవరికైనా మనస్సుకు నొప్పి కలుగుతుంది, ఎవరికైనా తొందరపాటు అనేది కలుగుతూ ఉంటుంది, ఎవరికైనా బాధ కలుగుతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, దేవుని మీదే కొన్నిసార్లు విసుగొచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏమవసరం? మనకి సహనం అవసరం. సహనంతో కనిపెట్టుకోవడం అవసరం. యోసేపుకు చిన్న వయసులోనే దేవుడు దర్శించాడు, కలలు తెలియజేశాడు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చూపించాడు. అయినా వాటిని స్వతంత్రించుకోవడానికి మధ్యలో ఎంతో కాలం పట్టింది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శోధనలు. ఎక్కడా తప్పిపోలేదు. దేవుని వాక్కు తనను శోధిస్తూ వచ్చిందని కూడా ఉంటుంది. సాధ్యమా అండి? బానిసగా అమ్మివేయబడినవాడు, ఖైదీలో చెరసాలగా పెట్టబడినవాడు పరాయి దేశంలో ప్రధానమంత్రి కాగలిగాడు. కారణం దేవుని దృష్టికి ఇష్టడుగా జీవించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆయన దృష్టికి నీవు ఇష్టమైన వ్యక్తిగా నడుచుకోగలిగితే నిన్నే స్థితిలో ఉంచాలో ఆయనకు తెలుసు. నిన్నెలా నడిపించాలో ఆయనకు తెలుసు, నిన్నెలా హెచ్చించాలో ఆయనకు తెలుసు, నిన్నెలా దీవించాలో ఆయనకు తెలుసు, నీకెలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు, నిన్నెలా ఆదుకోవాలో ఆయనకు తెలుసు, నీకు ఆనందాన్ని ఎలా కలిగించాలో ఆయనకు తెలుసు. ఏ పరిస్థితులనైనా తారుమారు చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. అంతేకాదు, నీవు దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం. పౌలు శీలలు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తుంటే ప్రక్కనున్న వారు ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. అంతకుముందు చెరసాల నాయకుడు మెడబట్టుకుని వాళ్ళను చెరసాల్లోకి తోసేడని ఉంటుంది, చాలా రఫ్గా, కఠినంగా. కానీ అయ్యలారా, రక్షణ పొందాలంటే ఏం చేయాలని పాదాల మీద పడిపోయాడు. పరిస్థితి ఎలా తారుమారు చేసేసాడు. కారణం ఏం జరిగినా నా ప్రభు చిత్తం లేకుండా ఏది జరగదని ప్రభు మీదే ఆధారపడ్డారు, కానీ మనుషులను నిందించలేదు. వాళ్ళు దేవుని ప్రేమను కనుపరచగలిగారు, దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని చూపించగలిగారు. వారు విశ్వాసం క్రియారూపకం దాల్చింది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రేమన వల్లరా గమనించండి, మనం చేస్తున్నటువంటి భక్తి ఈ జీవితంతో ఆగిపోయేది కాదు.
చిన్న చిన్న వాటికే మనము ఆలస్యం అవుతూ ఉన్నాయని, ఇంకా దేవుడు అడిగింది ఇవ్వలేదని అలిగించొద్దు, తొందరపడిపోవద్దు, తప్పిపోవద్దు. మనం ఎంత గొప్పవారమో నీకు ఇప్పుడు తెలియదు. ఈ జీవితం కోసం, ఈ రక్షణ కాపాడుకోవడం కోసం, ఈ జీవితాన్ని తుదముట్టించడం కోసం హతసాక్షులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ ప్రభువుకు దూరమైన వాళ్ళు లేరు. ఎలా మారిపోయారు? హతసాక్షులు. నువ్వు ప్రభువును వదిలేయి, ప్రభువును ప్రకటించకో, లేదంటే చంపేస్తానంటే చంపేయి, నేను వదలనని హతసాక్షులుగా మారిపోయారు. ఏముంది యేసు ప్రభువులో? ఎందుకని ఇంత తెగింపు వచ్చింది మనుషులకు? ఎందుకని ఇంతగా దేవునికి అంటుకట్టబడిపోయారు? యేసు ప్రభులో ఉన్న శక్తి ఏంటి, ఆ గొప్పతనం ఏంటి అని ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు. శ్రమ దినమున కృంగిపోతే నువ్వు చేతకాని వ్యక్తుల సంఖ్యలో చేర్చబడిపోతావు. శోధనలో నువ్వు నిలబడాలి, దాన్ని జయించాలి. శోధన సహించువాడు ధన్యుడు. నేను ఒకటి చెప్తున్నాను, మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆలస్యం చేసిన అద్భుతం చేస్తాడు. ఆశించింది దూరమైందని కృంగిపోవడం అవసరం లేదు. అంతకంటే మంచివి మన జీవితాల్లో జరిగించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేను మరలా చెప్తున్నాను, వివాహముల విషయములో ఎవ్వరూ తొందరపడద్దు. దేవుని మీద ఆధారపడదాం. అబ్రహాము మంచి పని చేశాడు. నా కొడుకు భార్యను తీసుకురా అని పని అప్పగింతే ఆయన దేవునికి అప్పగించాడు. దేవుని మీద ఆధారపడండి. అబ్రహాముకు ఎలాంటి కోడలను తీసుకురావాలో అలాంటి కోడలే వచ్చింది. మీ ఇంటికి ఎలాంటి అల్లుడు రావాలో, ఎలాంటి కోడలు రావాలో దేవునికి తెలుసు, సిద్ధం చేశాడు. ఆయన మీద ఆధారపడండి. ఆయన మీద ఆధారపడితే మీ జీవితాలు ఆనందకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఆయన్ని బ్రతిమలాడుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు ఆయన. ఆయన మీద ఆధారపడదాం. ఆయన చేయలేని కార్యం ఏంటూ ఏదీ లేదు. ప్రభునందు ప్రేమైన వల్లరా, సమయం పరిగెడతా ఉంది, మీరు గడియార వెంక చూస్తూ ఉన్నారని నాకు తెలుసు. మన టైం మార్చబడింది. 3 గంటలకే ముగింపు అన్నారేమో. రైట్. ఒక్క మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ఆయన. నేను మరలా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని పరిస్థితులు తట్టుకోలేని రీతిలో ఉంటాయి, భరించలేని రీతిలో ఉంటాయి, సహించలేని రీతిలో ఉంటాయి. ఉదాహరణకు ఆగరు పరిస్థితి. కొడుకు కళ్ళ ముందే ప్రాణాలు పోతూ ఉన్నట్లుగా ఎదురైంది పరిస్థితి. కొడుకు ఏడుస్తూ ఉంటుంటే ఆ కొడుకును ఊరుకోబెట్టేటటువంటి పరిస్థితి లేదు ఆవిడికి. ఎందుకంటే కొడుకు ఆకలేసి ఏడుతున్నాడు. ఆ ఆకలి తీర్చడానికి, తాగడానికి కానీ తినడానికి కానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. కడుపును పుట్టిన కొడుకు కళ్ళ ముందే ఆకలితో ఏడుస్తూ ఉంటే తల్లి ప్రాణం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ కొడుకు ఏడుపు చూడలేక అల్లంత దూరంలో పొద కింద పెట్టి ఈవిడ ఏడుస్తుంది, ఏంటి ప్రభువా అని. నీవెంత కష్టంలో నువ్వు చేయాల్సింది అదే. దేవునికే నువ్వు మొరపెట్టు, దేవుని మీదే ఆనుకో, దేవుని మీదే ఆధారపడు. ఆయన ఏ విషయంలో ఎలాగ కలుగజేసుకుని కార్యం చేస్తాడో మనకు తెలియదు, కానీ పని మాత్రం అయిపోద్ది. దేవునికి స్తోత్రం. వెంటనే వచ్చేసింది స్వరం, హాగరు ఎందుకు ఏడుస్తున్నావు? హాగరు నీకేమొచ్చింది? అయిగో నీళ్ళు అన్నాడంతే.
అప్పటి వరకు ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయి కదా, ఎందుకు కనపడలేదు? ఇది చాలా అద్భుతకరమైన విషయం. ఆ నీళ్ళు అక్కడే ఉన్నాయి, ఎందుకు కనబడలేదు ఆవిడికి? నీవు దేవునికి దగ్గర అయితే అన్నీ నీకు దగ్గర అవుతాయి, దేవునికి దూరం అయితే అన్నీ నీకు దూరం అవుతాయి. రాసుకో ఇది ఎక్కడైనా. ఆయన గుప్పిలిని విప్పితేనే ప్రతి జీవి కోరిక తీర్చబడుతుంది. భక్తిలో నీవు వెనకడుతూ ఉన్నావేమో, నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు. ఇది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన భక్తి ఈ జీవితంతో ఆగిపోయేది కాదు. నీవెంత గొప్ప వ్యక్తివో ఒకానొక రోజు ఈ లోకం చూస్తుంది. ఈరోజు నువ్వు ఆలయానికి వెళ్తున్నావమ్మా, వెళ్ళమ్మా, ఈరోజు మీ దేవుడు నీకు ఎంత ఇచ్చాడమ్మా అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కిరించే వాళ్ళు ఉండొచ్చు. ఇగో మేము పనికి వెళ్ళి 400 తెచ్చుకున్నాం, 500 తెచ్చుకున్నాం, 1000 రూపాయలు తెచ్చుకున్నాం, నీకేమి ఇచ్చాడు మీ దేవుడు? ఏమిచ్చాడో ఈరోజు తెలీదు. అబ్రహాము క్షమించాలి, ధనవంతుడు బ్రతికాడు, లాజరు బ్రతికాడు. ధనవంతుడు తన మనసుకు నచ్చినట్టు బతికాడు, లాజరు దేవుడికి నచ్చినట్టు బతికాడు. ఇద్దరు చచ్చిపోయారు. ఎవరి పరిస్థితి ఎలా ఉంది? ధనవంతుడు బతిమాలుకుంటున్నాడు, అబ్రహామ లాజర్ని పంపించు బాబయ్య అని. భూమి మీద ఒకవేళ లాజరి పరిస్థితి మనం కలిగి ఉన్నావేమో, ధనవంతుల్లా లేదు నా పరిస్థితి అని బాధపడుతున్నావేమో, పరలోకంలో ధనవంతుల్లా నీవు ఉంటావు, లాజర్లాగా పాతాళంలో వాళ్ళు ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, మన భక్తిలో శక్తి కలిగినటువంటి భక్తిని మనం చేయువారంగా ఉండవలసి ఉంది. క్షమించాలి, సమయం అయిపోతుంది. ఆఖరిగా నేను ఒక మాటను మీ ముందుంచి ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎంత గొప్పవారము అనే విషయాన్ని మీ ముందుంచడానికి నేను ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీరు లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? దేవునికి స్తోత్రం. నీవు ఎంత గొప్ప వ్యక్తివి అంటే లోకానికి నీవు తీర్పు తీరుస్తావట. పరిశుద్ధులు తీర్పు తీరుస్తారంట. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే యేసు ప్రభు యొక్క స్వరక్తము చేత కడగబడ్డారో వారందరూ పరిశుద్ధుల సంఖ్యలో చేర్చబడిన వారే. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులగుటకే మీరు పిలువబడ్డారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలంగా మనం ఏం చేయబడాలి? పరిశుద్ధులంగా మార్చబడాలి. స్నానం చేసినప్పుడు మన శరీరం ఎలా శుద్ధి అవుతూ ఉంటుందో, మన ఆత్మకు పట్టిన మలినాన్ని శుద్ధి చేసుకోగలుగుతూ ఉంటే పరిశుద్ధులంగా మనం గుర్తించబడుతూ ఉంటాం. ఈ పరిశుద్ధులు ఏం చేస్తారంట? చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళలాగా మట్టిలోనే ఉంటారంట. వీళ్ళు యేసు ప్రభు వారు సమాధి గెలిచి ఏ విధంగా లేచారో ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు లేస్తారంట. పరిశుద్ధులుగా గుర్తించబడిన వారందరూ లోకానికి తీర్పు తీరుస్తారంట. దేవునికి స్తోత్రం. ఆ రోజు తెలుస్తుంది నీ యొక్క గొప్పతనం ఏంటో. ఆ రోజు తెలుస్తుంది ఆదివారం నువ్వు పని మానేసుకుని ఆలయానికి వెళ్ళడం వల్ల నీకెంత మంచి జరిగిందో. ఆ రోజు తెలుస్తుంది ఫంక్షన్లు మానేసుకుని ఆలయానికి వెళ్ళడం వల్ల నీ గొప్పతనం ఏంటో. లోకానికి నీవు తీర్పు తీరుస్తావు. ఆ స్థితిలో నేను ఉంచబోతున్నాడు ఆయన. పరిశుద్ధులు ఏం చేస్తారంట? లోకానికి తీర్పు తీరుస్తారంట. నీ ఇంటి పక్కోళ్ళకి, నీ ఇరుగు పొరుగోళ్ళకి, నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళకి, నిన్ను వెక్కిరించిన వాళ్ళకి, నీ మీద సాడీలు చెప్పిన వాళ్ళకి, వీళ్ళందరికీ నువ్వు తీర్పు తీరుస్తావు.
వాళ్ళు ప్రభువును అంగీకరించకుండా పాతాళానికి పోయే సంఖ్యలో ఉంటే. అంత మాత్రమే కాదు, దేవదూతలకు సహితం తీర్పు తీర్చే వ్యక్తిగా ఉంటావట. మనం చేస్తున్నటువంటి భక్తి సామాన్యమైనది కాదు. మనకు నచ్చినట్టుగా కాకుండా ప్రభువుకు నచ్చినట్లుగా భక్తి చేస్తే ఇహమందు ఆయన మనకు సహకారిగా ఉండువాడై ఉన్నాడు, పరమందు కూడా మనకు దీవెన చేయగలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన భక్తి ఈ జీవితము మట్టుకే అన్నట్లుగా ఆలోచన చేయొద్దు. ఈ జీవిత అనంతరం కూడా దేవునితో యుగయుగాలు జీవించగలిగేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. నేను మరలా చెప్తున్నాను, ఈ గ్రామంలో చాలామంది ఉన్నారు, వారికంటే ముందుగా మనలను ఎంపిక చేసుకున్నాడు. మనం ధన్యులు. దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుందాం. దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని నిలబెట్టుకుందాం. నా పరుగు తుదముట్టించేను, నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నదని పౌలు భక్తుడు సెలవిస్తున్నట్లుగా దేవుడు మనకిచ్చిన రక్షణ మనతోనే ఆగిపోకుండా మన కుటుంబీకులను అందరికీ ఆ రక్షణ ఆనందం కలుగునట్లుగా మనం ప్రయాసపడదాం. దేవుని మనసు ఒకటే, ఎవరూ నశించిపోకూడదు. నశించిపోయే వారిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మన ద్వారా కొన్ని ఆత్మలైన ప్రభు దగ్గరకు రావాల్సి ఉన్నది. ప్రభు మనసది. ప్రభు మనసును గెలుచుకునే పనిలో మనం ఉందాం. ప్రభువుకు నమ్మకంగా ఉందాం. నేను మరలా చెప్తున్నాను, దానియేలు తప్పిపోలేదు, సింహాల నోళ్లను మోయించగలిగాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు తప్పిపోలేదు, అగ్నిని ఆహ్లాదకరంగా మార్చేయగలిగారు. యోసేపు తప్పిపోలేదు, ఎవరైతే చీకొట్టారో వారే వామ్మో యోసేపు అంటే మామూలుడు కాదు, యోసేపు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదు అనేటట్లుగా యోసేపును దీవించగలిగాడు. ఆ ప్రభువునే మనం ఆరాధిస్తున్నాం. ఆ ప్రభు బిడ్డలుగానే మనము ఉన్నాం. ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఇంకా నేను ఏ విషయంలో సరి చేసుకోవాల్సి ఉంది? నేను ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నాకు ఈ సహాయం కావాలి అనేదానికంటే ప్రభువా నీ మనసు గెలుచుకోవాలంటే ఏ విషయంలో నన్ను నేను దిద్దుకోవాలి అని ప్రార్థన చేయండి. ఆయనకి ఇష్టంగా మారితే అన్నిటినీ మనకిష్టంగా మార్చగలడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రావలసిన చోటకే నీ వచ్చావు. ఆయన కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చగలడు ఆయన. ఇతరులకు నీవు ఆశీర్వాదకరంగా మార్చబడగలవు. నీ కుటుంబాన్ని కట్టగలడు. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయగలడు. నీ కన్నీళ్లు తుడవగలడు. నీకు సహాయం చేయగలడు. నీ కుటుంబంలో ఉన్న గందరగోళ పరిస్థితులన్నిటిని చక్కదిద్దగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏదైనా చేయగలడు. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తున్నావేమో, నీ కన్నీళ్లను తుడిసి ఆనంద బాష్ప బిందువులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆయన దగ్గర దాపరకాలేమీ వద్దు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నావేమో, గర్విష్టిగా మారుతూ లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నావేమో, నీకు సంబంధం లేని ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడాడు. నేను నా కుటుంబం నా ప్రభు దృష్టికి ఎలా ఉన్నాం? నా ప్రభు దయను సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నా ప్రభు నన్ను దర్శించాలి, నా కుటుంబాన్ని దీవించాలంటే నేనేం చేయాలి అనే విషయం మీదే నీవు మనసు నిలపగలిగితే ఖచ్చితంగా ఆయన నమ్మకమైన దేవుడు, నమ్మకస్తుడు ఆయన. ప్రియ సహోదరి, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో మంచి చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కృపగలిగిన దేవుడు ఆయన, దయగలిగిన దేవుడు ఆయన, జాలి కలిగిన దేవుడైనా. ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా,
నా కష్టం నీకు తెలుసయ్యా, నా బాధ నీకు తెలుసయ్యా, నా శ్రమ నీకు తెలుసయ్యా, నా వేదన నీకు తెలుసయ్యా. దాటిపోవద్దు ప్రభువా, నువ్వు నన్ను ఆదుకునే దేవుడవని, నువ్వు నన్ను అర్థం చేసుకునే దేవుడవని, నీవు నన్ను స్వస్థపరిచే దేవుడవని, నీవు నా హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడవని ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చానయ్యా. దర్శించండి ప్రభువా, నన్ను దర్శించండి, కనికరించండి ప్రభువా, కృప చూపండి. సహాయం చేయగలిగిన దేవుడవు, సహాయం చేయగలిగిన దేవుడవు, సహాయం చేయగలిగిన దేవుడవు. ఎన్నో మార్లు మాట ఇచ్చి తప్పిపోయినా దోషిని నేను, నిన్ను ఎంతగానో గాయపరచి బాధించినా పాపిని నేను. ఎన్నో మార్లు మాట ఇచ్చి తప్పిపోయినా దోషిని నేను, నిన్ను ఎంతగానో గాయపరచి బాధించినా పాపిని నేను. అయినను నన్ను ప్రేమించిన యేసయ్యా, అయినను నన్ను క్షమించిన యేసయ్యా, అయినను నన్ను ప్రేమించిన యేసయ్యా, అయినను నన్ను క్షమించిన యేసయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పదేసయ్యా, నీలాంటి వారు ఎవరు లేరయ్యా. నీ ప్రేమ ఎంతో గొప్పదేసయ్యా, నీలాంటి వారింకెవరు లేరయ్యా. ఎన్నో మార్లు మాట ఇచ్చి తప్పిపోయినా దోషిని నేను, నిన్ను ఎంతగానో గాయపరచి బాధించినా దోషిని నేను. అవును ప్రభువా, ఎన్నో మారులు మేము మీకు మాట ఇచ్చి తప్పిపోయాం. క్షమించండి నాయన, కనికరించండి మా ప్రభువా, కృప చూపండి నాయన. దాటిపోవద్దయ్యా, మీరు మమ్మలను దాటిపోవద్దు ప్రభువా. మా యొక్క భక్తి ఈ జీవితము మట్టుకే కాదు అని మీరు మాకు తెలియజేస్తున్నారు. ఈ జీవిత అనంతరము కూడా మా చెయ్యి పట్టి నడిపించే దేవుడు అయి ఉన్నావు. యుగ యుగాల ఆనందానికి మమ్మలను హక్కుదారులనుగా చేస్తూ ఉన్నారు. జీవ గ్రంథములో మా పేరులను లిఖింపచేసి ఉన్నారు. అలనాడు మా పితరులు ఏ విధంగా మీతో సహవాసం కలిగి మీ శక్తితో అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారో అట్టి కృప పొందుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. మాటి మాటికి తప్పిపోతూ నీ కృపను పోగొట్టుకుంటున్నామేమో ప్రభువా, క్షమించండి, క్షమించండి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడని చెప్పారు. నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పారు. మీరు లోకాన్ని జయిస్తారు అని చెప్పారు. లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పారు. నీవు మా చేయి పట్టు నడిపిస్తూ ఉంటే మేమన్నిటినీ జయించగలము ప్రభువా. ఒకవేళ మాకు సహనము అవసరమై ఉన్నదేమో, మీ సహనాన్ని మేము కలిగి ఉండుటకు కృప చూపండి ప్రభువా. అలాగుననే ప్రభువా, ఈ లోకంలో నా అనేవారు ఎవరూ లేరని, నన్ను పట్టించుకునేవారు ఎవరూ లేరని, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరని,
లేదంటే నా జీవితం లాలలా లేదు, ఏళలా లేదు, ఇంకెవరిలాగో లేదని, నేను దురదృష్టకరమైన వ్యక్తిని అని. ఒకవేళ ఎవరైనా నిరాశతో ఉన్నారేమో, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు, నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలవు, లోకమునకు నీవు తీర్పు తీర్చబోతూ ఉన్నావని. ఎలాంటి వ్యక్తులుగా మమ్మలను మీరు తీర్చిదిద్దబోతూ ఉన్నారో మాకు తెలియజేశారు. దేవదూతలకు సహితము తీర్పు తీర్చే వ్యక్తులముగా మేము మార్చబడబోతున్నామని. అలాంటి యోగ్యత, అలాంటి ధన్యత కలిగిన జీవితాలు మావని మాకు తెలియజేశారయ్యా. మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకునుట మాకు నేర్పించండి, కృప చూపండి. తప్పుడు నిర్ణయాలు మేము తీసుకోకుండా, గర్వాన్ని మేము ప్రదర్శించకుండా, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా, నీ దృష్టికి నమ్మకమైన వారిగా, నీకు ఇష్టముగా నడుచుకోగలిగే కృప దయచేయమని, వెత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదామండి.